హలో అండి, హాయ్. ఇవాళ మనం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు పిల్లలు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళకి ఏమైనా కావాలి అంటే మదర్నో ఫాదర్నో ఎవరు వీలుంటే వాళ్ళని తీసుకెళ్ళి అంటే చేయబట్టుకొని లాక్కెళ్ళిపోయి తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అనమాట. అంటే చాలా వరకు పిల్లలు ఏంటి అంటే నాన్ వర్బల్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటారు. మనకు వాళ్ళకి ఏమైనా వాటర్ కావాలని అనిపించినా కూడా మనం చేయబట్టుకొని వాటర్ దగ్గరికి తీసుకెళ్ళాం, ఫుడ్ కావాలంటే ఫుడ్ దగ్గరికి మనం చేయబట్టుకొని లాక్కెళ్ళిపోవడము అట్లా, లేకపోతే వాళ్ళకి పాసిబుల్ వేళ ఆ ఫుడ్ తీసుకోవడానికి ఈజీగా అందుతుంది అనుకుంటే వెళ్ళి వాళ్ళే డైరెక్ట్ తీసుకొని తినడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు అనమాట. ఇక్కడ మనం చేయాల్సింది మేజర్గా ఏంటంటే పిల్లోడికి వర్బల్గా పిల్లోడికి ఏమైనా కావాలి అంటే నాకు కావాల్సింది వీళ్ళని అడిగితే నాకు ఇస్తారు అన్న థాట్ని పిల్లోడి లోపల మనం క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే పిల్లోడికి ఏమైనా కావాలి, ఓకే నాకు కావాల్సింది నేను అడిగితే వీళ్ళు ఇచ్చేస్తారు అన్న థాట్ పిల్లోడిలో వస్తే పిల్లోడిని ఏంటంటే స్లోగా మనం ఏంటంటే వర్బల్ కమ్యూనికేషన్కి మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అట్లా కాకుండా మీరు కామన్గా ప్రతిసారి రొటీన్గా ఏమని అడిగితే అది తీసుకుపోయి చేయడము, లేకపోతే అడుగుతున్నాడు అని చెప్పేసి మన లాక్కెళ్ళిపోతున్నాడని ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల పిల్లోడు ఏంటంటే ఎక్కువ నాన్ వర్బల్ పైన డిపెండ్ అవుతాడు. సో అక్కడ ఏంటంటే వర్బల్ని ఎక్కువగా వర్బల్ కమ్యూనికేషన్ ఎక్కువగా యూజ్ చేయకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరు ఏం చేస్తారు యాజ్ ఎ పేరెంట్గా అంటే ఫస్ట్ పిల్లోడికి ఆ థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేయాలి. నాకు కావాల్సింది నేను అడిగితే మా మమ్మీ నాకు ఇచ్చేస్తుంది, నాకు కావాల్సింది నేను అడిగితే మా డాడీ నాకు ఇచ్చేస్తాడు, ఈ థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేయాలి. దాన్ని చేయాలంటే ఫస్ట్ ఏంటంటే పిల్లోడికి ఎట్లాగో బేసిక్ వర్డ్స్ వచ్చి ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిల్లోడికి కొన్ని కార్డ్స్ తీసుకోండి. రియల్ ఆబ్జెక్ట్స్ తీసుకోకండి, కార్డ్స్ తీసుకోండి మేజర్గా. కార్డ్స్ ఎందుకు అంటే డైవర్ట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు చెప్పిన పిల్లోడికి ఆ థాట్ క్రియేట్ అవ్వడం కోసం ఫస్ట్ ఫ్లాష్ కార్డ్సే యూస్ చేయండి. దెన్ ఇది చెప్తున్నాడు అనుకుంటే దాన్ని ఏంటంటే రియల్ ఆబ్జెక్ట్కి కన్వర్ట్ చేసుకోండి. నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్తో ఎట్లా చెప్పాలి అనేది నేను కొంచెం ఒక చిన్నగా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లోడికి ఇప్పుడు గువా చాలా ఇష్టం, జామకాయలు చాలా ఇష్టం అనుకోండి. ఒకే కార్డు పెట్టి పిల్లోడి పైన మీరు ఏంటంటే క్వశ్చన్ అడగండి, నీకేం కావాలి అని చెప్పేసి క్వశ్చన్ అడగండి. పిల్లోడికి స్టార్టింగ్లో తెలియదు ఇట్లా చెప్పాలి, నాకు కావాల్సింది అడగాలన్నది తెలియదు కాబట్టి పిల్లోడితో ఏంటంటే మీరు కూడా మళ్ళీ పిల్లోడితో పాటు ప్రాంప్ట్ ఇస్తూ పిల్లోడిని ఆన్సర్ చేసేలాగా చెప్పండి, అడిగేలాగా చేయండి. మళ్ళీ సేమ్ ఇంకొక కార్డ్ తీసుకోండి, సేమ్ మీరు ఏం కావాలని చెప్పేసి క్వశ్చన్ అడగండి, మళ్ళీ పిల్లోడితోటి ప్రాంప్ట్ ఇస్తూ ఇప్పుడు మస్క్ మిలన్ కావాలి అని చెప్పేసిలాగా పిల్లలతో చెప్పించండి. అట్లా ఏంటంటే కొన్ని కార్డ్స్ తర్వాత మీరు ఏంటంటే ప్రాంప్ట్ ఇవ్వడం ఆపేసి డైరెక్ట్ కార్డ్ పెట్టేసి నీకేం కావాలి అని చెప్పేసి అడగండి. అక్కడ ఏంటి పిల్లోడు ఓకే అక్కడ ఉన్నది అడిగితే నాకు ఇచ్చేస్తున్నారు అన్నది పిల్లోడికి ఇంతకుముందు ప్రీవియస్గా చూసింటాడు కాబట్టి ఓకే అక్కడ ఉన్నది చెప్తే నాకు ఇచ్చేస్తున్నారు అన్న పిల్లోడికి థాట్ వస్తుంది. దెన్ ఇవన్నీ ఇక్కడ ఓకే సింగిల్ ఆబ్జెక్ట్ పెట్టిన తర్వాత సింగిల్ ఫ్లాష్ కార్డ్ పెట్టిన తర్వాత మీరు క్వశ్చన్ చేస్తారు ఏం కావాలి అని చెప్పేసి పిల్లోడు ఆన్సర్ చేస్తున్నాడు అనుకుంటే ఏంటంటే ఓకే పిల్లోడికి అర్థమైంది ఏంటి అంటే ఓకే అక్కడ ఉన్నది అడిగితే నాకు ఇచ్చేస్తారు అన్న థాట్ వచ్చేసిద్ది అనమాట. ఇది వచ్చిన తర్వాత ఏంటంటే మనము దీన్ని డబుల్ కార్డ్కి షిఫ్ట్ చేయాలి. డబుల్ కార్డ్ షిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు టూ ఫ్లాష్ కార్డ్స్ పెట్టుకోండి, 2 ఫ్రూట్ కార్డ్స్ పెట్టుకోండి. అప్పుడు సేమ్ క్వశ్చన్ రిపీట్ చేయండి. రిపీట్ చేసినప్పుడు పిల్లోడికి ఏంటి అంటే అంతకుముందు ఒకే కార్డు ఉంది కాబట్టి అక్కడ ఉన్నది చెప్పేసి సరిపోద్ది అనుకుంటాడు. ఇక్కడ ఏంటంటే 2 కార్డ్స్ ఉంటాయి. 2 కార్డ్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే పిల్లోడికి ఏది చెప్పాలో తెలియదు. సో అక్కడ ఏంటంటే మీరు కామన్గా ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్రాంప్ట్ హెల్ప్ ఇస్తూ మళ్ళీ ఆన్సర్ చేసేలాగా చేయండి. ఇప్పుడు ఆరెంజ్ కావాలి, ఓకే ఆరెంజ్ తీసి ఇచ్చేస్తాం. ఓకే మళ్ళీ సేమ్ 2 కార్డ్స్ పెట్టుకుంటాం, మళ్ళీ సేమ్ క్వశ్చన్ చేయండి. పిల్లోడు రెండులో ఏదో ఒకటి చెప్పేలాగా మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వండి. పిల్లోడు ఏది చెప్తే అది ఇచ్చేస్తాడు అనమాట. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ అయిన తర్వాత మీరు ఏదైనా 2 ఫ్లాష్ కార్డ్స్ పెట్టి మీరు క్వశ్చన్ చేసి ప్రాంప్ట్ ఆపేసేయండి. అక్కడ పిల్లోడు మీకు మళ్ళీ ఆన్సర్ చేస్తున్నాడు అనుకుంటే మళ్ళీ ఏది అడిగితే అది ఇచ్చేస్తారనమాట. ఇట్లా ఏం కావాలి? ఏం కావాలి? Kamu ibu kamu ఏం కావాలి? aku ibu ఏం కావాలి? ikut ibu మల్టిపుల్ టైమ్స్ చేసిన తర్వాత పిల్లోడికి ఒక ఐడియా వస్తుంది. ఏంటి అంటే ఓకే అక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నా కూడా నేను ఏది అడిగితే నాకు అదే ఇచ్చేస్తారు అన్న థాట్ వచ్చేంత వరకు ఇది చెప్పేస్తాం అనమాట. దీన్ని ఏంటంటే 2 కార్డ్స్ తర్వాత ఏంటంటే మల్టిపుల్ కార్డ్స్ పెడతాం. ఒక 4 కార్డ్స్ 3 కార్డ్స్ 5 కార్డ్స్ అట్లా మీరు ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి అనమాట. పిల్లోని కేపబిలిటీ బట్టి ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. సేమ్ మళ్ళీ మల్టిపుల్ కార్డ్స్ పెట్టండి.
పెట్టి మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడగండి, నీకు ఏం కావాలి అని చెప్పి క్వశ్చన్ అడగండి. పిల్లోడు మళ్ళీ ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేసుకుంటాడు, పిల్లోడు ఏదో ఒకటి చెప్తాడు, ఆ చెప్పింది ఇచ్చేస్తాడు అనమాట. ఇట్లా మల్టిపుల్ కార్డ్స్ పెట్టిన తర్వాత కూడా పిల్లోడు ఆన్సర్ చేస్తుండ అంటే పిల్లోడికి అర్థమైంది ఏంటి అంటే ఓకే మీరు ఏ క్వశ్చన్ ఏమైనా క్వశ్చన్ అడిగి అక్కడ మీరు ముందర పెట్టిన కొన్ని కార్డ్స్ పెడితే అందులో తనకు కావాల్సింది పిక్ చెప్తే వాళ్ళు ఇస్తారని చెప్పేసి పిల్లోడికి అర్థమవుతుంది అనమాట. దెన్ తర్వాత ఏంటి అంటే వీటిని సేమ్గా రియల్ ఆబ్జెక్ట్స్కి తీసుకోండి. సేమ్ రియల్ ఫ్రూట్స్ పెట్టండి. డైరెక్ట్గా రియల్ ఫ్రూట్స్ ఏంటంటే 2 పెట్టడం 3 పెట్టడం అట్లా డైరెక్ట్ పెట్టేసి అడగండి అనమాట. ఇట్లా అడగడం వల్ల ఏంటంటే పిల్లోడికి ఓకే అక్కడ ఏంది పిల్లోడు ఓకే కావాల్సింది అడుగుతాడు, ఫ్రూట్ ఏదైనా కావాలి రియల్ ఫ్రూట్స్ పెట్టినప్పుడు కావాల్సింది అడుగుతాడు, మనం క్వశ్చన్ చేస్తాం ఏం కావాలి అని చెప్పేసి పిల్లోడు ఒక మ్యాంగో అంటాడు, మనం మ్యాంగో ఇచ్చేస్తాం, పిల్లోడు తినేస్తాడు. దెన్ ఇక్కడ ఏంటి అంటే మేజర్గా ఇష్టమైన ఫ్రూట్స్ ఇష్టం లేని ఫ్రూట్స్ 2 కలిపి పెట్టేలాగా ప్లాన్ చేసుకోండి. అక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఇష్టమైనది అడగాలి కాబట్టి ఇష్టమైనది ఎక్కువ పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం వర్బల్ కమ్యూనికేషన్ని డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకే నాకు మ్యాంగో కావాలంటే మ్యాంగో ఇస్తాం, మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ పెడతాం, ఇప్పుడు గ్రేప్స్ ఇష్టం అనుకోండి గ్రేప్స్ పెడతాం, ఇంకా అదర్ ఫ్రూట్స్ పెడతాం, ఏం కావాలి అని క్వశ్చన్ చేస్తాం, మళ్ళీ గ్రేప్స్ అంటే గ్రేప్స్ ఇచ్చేస్తాం, తీసుకుంటాడు తినేస్తాడు. ఇక్కడ పిల్లోడికి ఏంటి అంటే ఓకే నేనేది చెప్తే నాకు కావాల్సింది వీళ్ళు నాకు ఇచ్చేస్తున్నారు అన్న థాట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనం ఆబ్జెక్ట్స్ పెట్టి పిల్లోని కూర్చోబెట్టి పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిచెన్కి తీసుకుపోతారు, లేకపోతే ఒక ఫుడ్ కోర్ట్కి తీసుకుపోతారు, లేకపోతే ఒక మార్ట్కి తీసుకెళ్తారు అనమాట, ఒక ఫ్రూట్ మార్ట్కి తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళి ఏం కావాలి అంటే పిల్లోళ్ళు ఏంటంటే ఇంతకుముందు నాన్ వర్బల్గా మనం చేయలేకపోయి అది ఫ్రూట్ తీసుకోవడం అట్లాంటివి చేస్తారు. ఇప్పుడు అట్లా కాకుండా ఏం కావాలి అంటే పిల్లోడు డైవర్ట్ అవ్వకుండా మా యాపిల్ అంటే యాపిల్ తీసి ఇచ్చేస్తాం, మళ్ళీ సేమ్ తీసుకుపోతాం, మళ్ళీ ఏం కావాలంటే బనానా అంటే బనానా తీసి ఇచ్చేస్తాం. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఓకే ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా ఓకే నాకేమైనా కావాలి అంటే వీళ్ళని అడిగితే సరిపోద్ది అన్న థాట్ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి ఇదంటే ఎవ్రీ టైం మనం క్వశ్చన్ అడిగితే పిల్లోడు ఆన్సర్ చేయడమే కాదు, నెక్స్ట్ టైం ఏంటంటే ఇది ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేయాలి అంటే పిల్లోడే ఓన్గా ఇప్పుడు మనం షాప్కి తీసుకెళ్ళినాం, పిల్లోడే ఓన్గా నాకు బిస్కెట్ కావాలి అని చెప్పేలాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇక్కడ వరకు పిల్లోడే సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకొని ఓకే నాకు కావాల్సింది నేను అడిగితే వీళ్ళు నాకు ఇస్తారు అన్న పిల్లోడికి ఆ థాట్ ప్రాసెస్ వచ్చినంతవరకు మనం ప్రాక్టీస్ చేయిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద టైం పిల్లోడు ఏంటి అంటే మీరు షాప్కి తీసుకెళ్ళినా ఫ్రూట్ మార్కెట్కి తీసుకెళ్ళినా కూడా పిల్లోడే మీరేం క్వశ్చన్ చేయకముందే పిల్లోడు వచ్చి నాకు యాపిల్ కావాలి అన్నాడు అనుకోండి తీసి ఇచ్చేస్తాం. ఇక్కడ పిల్లోడికి ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్ జనరేట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే నాకు ఏం కావాలి ఇస్తే వీళ్ళని అడగాలి, అడిగితే వీళ్ళు నాకు ఇచ్చేస్తారు అన్న థాట్ ప్రాసెస్ జనరేట్ అయ్యిద్ది అనమాట. ఇట్లా మీరు ఏంటంటే ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ సో అండ్ సో ఇంకా టాయ్స్కి సంబంధించింది కానీ ఇంకా ఫుడ్ ఇంకా రిమైనింగ్ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా ప్లే యాక్టివిటీకి సంబంధించింది కానీ ఇవన్నీ ఏంటంటే పిల్లోడికి ఏంటంటే అక్కడ సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకోవడం తెలుస్తుంది అనమాట. అట్లా ఏంటంటే ఎవరినైనా వెళ్ళి అడిగితే ఇస్తారు అన్న థాట్ పిల్లోడికి జనరేట్ అయినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఈ వే నుంచి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు ఇంకేమైనా టాపిక్స్ ఎట్లా చెప్పాలి అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.